ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఏం చేయాలండి? దేవుని పట్ల గత వారం కూడా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? 3 అంశాలు ఉండాలన్నా. మొట్టమొదటిది పరిశుద్ధత, రెండవది దేవుని పట్ల భయము, మూడవది అంతరంగంలో దేవుని తేజో మహిమ బయట నుంచి చూసే వాళ్ళకి సాక్ష్యం కనిపించాలి. సాక్ష్యం అగ్నిలాగా మండుతూ ఉండాలి. నువ్వు చెప్పవసరం లేదు నోరు తెరిచి. నీ సాక్ష్యము దూరాన్ని నుంచి చూసేవాళ్ళకి కూడా, అల్లంత దూరాన్ని నుంచి చూసేవాళ్ళకి కూడా నీ జీవన విధానం మండుతూ కనిపించాలి. అప్పుడే నీ దేవుని వైపు రక్షణ ప్రణాళికలో ఉన్న జనాంగము పరిగెత్తుకుంటూ రాగలుగుతారు. అది గత వారం మనం తెలుసుకున్నాం. ఈ వారం దేవుడు నీకు నాకు నేర్పించాల్సిన అంశాలు మన ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటున్నాం. దేవునికి భయపడాలి. మొట్టమొదటిది దేవుని పట్ల భయము, భక్తి నీలో ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, ఐసీలో జాయిన్ అయినప్పుడు దేవునికి భయపడడం చాలా ఈజీ. అన్నీ ఉన్నప్పుడే, సమృద్ధి గిన్నె నిండి పొర్లుతున్నప్పుడే దేవుని పట్ల భయాన్ని చూపించాలి. మనం ఏం చేస్తాం? జనరల్గా నిండి పొర్లుతున్నప్పుడు క్వైట్ ఆపోజిట్లో మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం. రెండవది, యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. మార్గములన్నిటిలో దేవుడు ఏదైతే నీకు చెప్పాడో, నీకు ఇష్టమైన అనుసరించి, ఇష్టం కానీ మనం వదిలిపెట్టేస్తాకి మనం ఇష్టపడుతూ ఉంటాం. దేవుడు చెప్పిన ప్రతిదీ తూచా తప్పక మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో పాటించాలి. ఆయన మార్గాల్ని అన్నిటినీ అనుసరించి నువ్వు నడుచుకోవాలి. రెండవది. మూడవది, ఆయనను ప్రేమించి. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు నీ జీవితమే, జీవన విధానమే మారిపోతుంది. దేవుణ్ణి ప్రేమించలేనివాడు, నీ పక్కన ఉన్న సహోదరుని ప్రేమించలేనివాడు దేవుని కూడా ప్రేమించలేడు. మనం ఏమనుకుంటాం? జనరల్గా మన కనెక్షన్ నేరుగా దేవునితో ఉంటే చాలు, పక్కవాడు ఏమనుకున్నా మనకు పర్లేదు అని. యేసుక్రీస్తు ప్రభువు వారు చిన్నప్పుడు బాల్యం గురించి చెప్తాడు. ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉంటాను. దేవుడు చెప్తాడు, నీ బైబిల్లో నీ ప్రార్థన పక్కన పెట్టి ఫస్ట్ వెళ్ళి ఆయనతో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి నీ ప్రార్థన చేయమ్మా అని దేవుడు చెప్తాడు. మనం దాన్ని చాలా కన్వీనియంట్గా పక్కన పెట్టేస్తాం. మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళటానికి చూస్తూ ఉంటాం. నీ సహోదరుని ప్రేమించలేనప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పుకోవడం శుద్ధ భ్రమ. నీ అంత నువ్వే నీ జీవితాన్ని మోసం వైపు నడిపించు, నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు అనేది దేవుడు నీతో చెప్తున్న మాట. నాలుగవది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ సేవించి. దేవుణ్ణి సేవిస్తున్నాను, నేను దేవుని కోసం చాలా చేస్తున్నాను, చాలా చెప్తూ ఉంటాం మనం. దేవునికి నువ్వు ఏం చేసావమ్మా, ఏం చేసావు తల్లి అని అడిగితే, ఏం చేసావు తండ్రి అని అడిగితే, నువ్వు చేసేది ఏమీ లేదు. నేను సిలువ వేయించుకున్నావా, మొలకిరీటం పెట్టించుకున్నావా, శ్రమలు పొందావా, కొరడా దెబ్బలు తీసుకున్నావా, ప్రాణం పెట్టావా, ఏం చేసావు నువ్వు దేవుని కోసం? ఒక్కటి చేసింది లేదు, కానీ చాలా చేసామని మనం చెప్పుకొని తిరగటానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవుని ప్రేమించడంలో, దేవుని సేవించడంలో నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించాలంట. నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకుందన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? ఇంతే కదా దేవుడు నిన్ను అడిగేది, ఇంతే కదా. ఇంతే కానీ చాలా కష్టమైన క్లిష్టమైన మార్గం ఇది. కాబట్టి మనం చాలా కన్వీనియంట్గా మన కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరూ సాయం చేయలేనప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తాము, రావడానికి ఇష్టపడతాం. అలా కాదు అనేది దేవుడు నీతో చెప్తున్నా, సూటిగా చెప్తున్న మాట. దేవుని పట్ల భయము, భక్తి అనేది 24/7 365 డేస్ ఉండాలి. అలా ఉండటంలో దేవుని పట్ల భయం చూపిన వాళ్ళు మన పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం కనిపిస్తాడు, మరి అదేవిధంగా యోసేపు కనిపిస్తాడు. అబ్రహాం ఏం చేశాడండి? దేవుని పట్ల భయంతో తన కుమారుణ్ణి, తన ఎక్కువగా ప్రేమించే తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి కూడా ఇష్టపడ్డాడు. అదేవిధంగా మరి యోసేపు తన అన్నలు తనకి అన్యాయం చేసి తనని బానిసత్వం వైపు మరి అమ్మేసిన మరి తన సోదరుని, సొంత రక్త సంబంధులను కూడా క్షమించాడు. ఎందుకు? దేవుని భయంతో. ఒక్క వచనం చూద్దాం, యెషయా గ్రంథం
50వ అధ్యాయము 10వ వచనం. ఐజియా 50:10. యెషయా 50:10. చాలండి. యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు. నువ్వు దేవుని భయపడుతున్నా అని చెప్పుకుంటే నువ్వు చేయాల్సిన పని, నీలో కనిపించే లక్షణం, బాహ్యంగా కనిపించే లక్షణం, దేవుని సేవకుడికి, దేవునికి నీకోసం ఏర్పాటు చేయబడ్డ దేవుని సేవకునికి, దేవుని మందిరానికి నువ్వు విధేయత చూపిస్తావు. ఎదురుగుండా ఉన్నా ఒకటే చెప్తావు, పక్కన ఉన్నా ఒకటే చెప్తావు, పక్కకి వెళ్ళినప్పుడు వేరేది చెప్పు. మరి ఆ విధంగా దేవునికి భయపడే గుణలక్షణం నీలో ఉంటే దేవుని సేవకునికి కూడా నువ్వు విధేయత చూపిస్తావు. ఆయన మాటల్ని అనుసరించడానికి నువ్వు ముందుకు వెళ్తావు. మనకు కావాల్సింది ఏంటండి? 4 లక్షణాలు చెప్పాడు దేవుడు. దేవుని పట్ల భయము, రెండవది ఆయన మార్గాల్లో అనుసరించి నడుచుకోవడం, మూడవది ఆయన్ని ప్రేమించడం, నాలుగవది పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ ఆయన్ను సేవించడం. ఈ 4 లక్షణాలు నీలో ఉన్నాయా, నాలో ఉన్నాయా? అలా ఉండటం వల్ల దేవునికి వచ్చే మేలు కానీ, నీ ద్వారా దేవునికి వచ్చే ప్రయోజనం కానీ, లేదా దేవునికి ఒరిగే లాభం కానీ ఏదీ లేదు. ఏదన్నా వస్తే నీ జీవితానికి, నీ శరీరానికి, నీ దేహానికి, నీ ప్రాణానికి, నీ ఆత్మకు లాభము, ప్రయోజనము తప్ప మరేది కాదు. ఇప్పటికైనా దేవునికి అది చేసావు, ఇది చేసావు అని చెప్పడం మర్చిపోదాం. చేయాల్సింది చాలా ఉంది, చెప్పాల్సింది మిగిలే ఉంది. మన జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా మార్చుకోవాలని దేవుడు నిన్ను నన్ను ఇంకా భూమి మీద నిలబెట్టాడు. నీ వయసుని ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేస్తూ, నీ ఆరోగ్యాన్ని, పాడైపోయిన అవయవాల స్థానంలో కొత్త అవయవాల్ని నీ తెలియకుండా దేవుడు ఇస్తున్నాడు. నీ శరీరంలో ఉన్న అవయవాలు ఎట్లా పనిచేస్తున్నాయో, ఏ విధంగా పనిచేస్తున్నాయో డాక్టర్స్ కూడా చెప్పలేని స్థితి ఒక్కోసారి మనకి ఎదురవుతూ ఉంటుంది. అయినప్పటికీ దేవుడు నీ ప్రతి అవయవాన్ని, ప్రతి భాగాన్ని, ప్రతి రక్తనాళాన్ని, ప్రతి శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని దేవుడు మరి పునరుజ్జీవింపజేసి లేదా పునరుజ్జీవాన్నిచ్చి నిన్ను ఆరోగ్యంతో, శక్తితో, బలంతో నింపుతున్నాడు. నిన్ను జీవింపజేస్తున్నాడు, నీ ఆయుష్కాలాన్ని పొడిగింపజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని పట్ల భయాన్ని, దేవుని పట్ల భక్తిని, దేవుని పట్ల ప్రేమను, దేవుని పట్ల సేవను చూపుతూ సాటి సమాజానికి సాక్ష్యార్థంగా నేను నిలబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అంతే తప్ప ఏదో చెప్పి, ఏదో చేసి సమయాన్ని టైంపాస్ చేయడానికి దేవుడు నిన్ను భూమి మీదకి పంపించలేదు అనేది నేను తెలుసుకోవాల్సిన విషయం. కళ్ళు మూసుకుందాం. 4 అంశాలు: దేవుని పట్ల భయము, దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల పరిచర్య నీలో ఉన్నాయా? ఉన్నాయని నేను అనుకుంటున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు కోరుతున్నాడు, ఇంతే నిన్ను అడుగుతున్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, సూటిగా, నేరుగా నిన్నే ఉద్దేశించి అడుగుతున్నాడు దేవుడు. ఒక్కసారి ఆయన అడిగే ప్రశ్నకి జవాబు చెప్తాం. యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుతున్నాడు? నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడండి? ఆయన పట్ల భయాన్ని అడుగుతున్నాడు. ఆయన పట్ల భయాన్ని, భక్తిని అడుగుతున్నాడు. ఆయన మార్గాల్లో నడుచుకోవాలి తప్ప వేరే మార్గాల్లో, నీకు ఇష్టమైన మార్గాల్లో నడవద్దని చెప్తున్నాడు. ఆయన పట్ల నిజమైన ప్రేమను చూపమని చెప్తున్నాడు. ఆయన్ని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ సేవించమని చెప్తున్నాడు. ఆయన పట్ల భయాన్ని, భక్తిని, ప్రేమను, సేవను నీలో నింపుకుంటే, నీలో ఉంటే నీ జీవన విధానమే మారిపోతుంది. ఇప్పుడు బతికింది ఒక లెక్క, ఈ క్షణం నుంచి నువ్వు బ్రతికే బతుకు జీవన విధానం మరో లెక్క. ఛాలెంజ్ దేవుడిని ముందుంచాడు. స్వీకరించాలంటే చాలా క్యాలిబర్ ఉండాలి, చాలా కెపాసిటీ ఉండాలి, చాలా రోషం ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ నీలో నింపాలని, నీ జీవితాన్ని ఫలభరితంగా, దేవుని ప్రణాళిక అనుగుణంగా దేవుడు మార్చాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు మరో అవకాశాన్ని ప్రభురాత్రి భోజన సంస్కారం లోపల నీకు ఇస్తున్నాడు. నువ్వు చేయాల్సింది, నీలో ఈ 4 లక్షణాలు లేకపోతే మరుక్షణమే, ఈ క్షణమే నువ్వు వాటిలో నింపుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రేమగల తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా,